Okay, today we'll start with REST API. Okay. So what is REST API? REST API అంటే ఏంటి? REST API full form ఏంటి? Representational State Transfer API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది REST API ఫుల్ ఫామ్. ఓకేనా, మనకు REST API మనకు టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చి రెస్ట్, సెకండ్ వన్ వచ్చి సోప్ UI అనేసి ఒకటి ఉండేది. సోప్, ఓకే, అది ఓల్డ్ వన్ అనమాట ఏపీఎస్ లో. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండింగ్ లో ఉండే ఏపీఎస్ వచ్చి REST API. ఓకే, సో REST API అంటే రిప్రజెంటేషన్ స్టేట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు REST API గురించి బాగా అర్థం అవ్వాలంటే మీరు డైలీ చూస్తున్నారనమాట REST APIs ఎలా వర్క్ అవుతుంది అనేసి డైలీ మీరు యూస్ చేస్తున్నారు. ఓకేనా, ఎక్కడెక్కడ REST API ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? ఇప్పుడు చూడండి, మీరు ఫోన్పే వాడుతున్నారు అనుకోండి. ఓకే, ఫోన్పే నుంచి మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్, తర్వాత మొబైల్ రీఛార్జ్, మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ పే చేస్తున్నారు లేదా? అవునా కదా. సో ఇవన్నీ ఎలా పే చేస్తున్నారు మీరు? ఇవన్నీ ఇప్పుడు ఫోన్పే అనేది డిఫరెంట్ కంపెనీ. ఓకేనా, ఫోన్పే నుంచి మనం డిఫరెంట్ కంపెనీస్ సంబంధించిన డేటాని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా పేమెంట్స్ చేయగలుగుతారు చెప్పండి. ఎవరైనా థింక్ చేస్తారా? ఫోన్పే అనేది ఒక కంపెనీ, దీంట్లో ఇన్ని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయొచ్చు, డిఫరెంట్ మొబైల్స్ తీసుకోండి, మొబైల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్. ఓకేనా, ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ బిల్స్ పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయొచ్చు, మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. ఓకేనా, తర్వాత షాపింగ్ చేయొచ్చు, పేమెంట్స్ చేయొచ్చు. సో ఇంకేదైనా ఇలాంటి టైప్స్ అన్ని ఎలా చేయగలుగుతున్నాం ఫోన్పే నుంచి? ఫోన్పే కానీ పేటిఎం కానీ ఎప్పుడన్నా థింక్ చేశారా? ఫోన్పే దగ్గర ఎయిర్టెల్ సంబంధించిన డేటా ఎలా మళ్ళీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అందరికి ఇలానే ఉందా వాయిస్? హలో, లేదు బ్రో, నీ వాయిస్ బాగానే అనిపిస్తుంది. మేబీ ఓకే, సో ఫోన్పే దగ్గర అదర్ మొబైల్ ఆపరేటర్ సంబంధించిన డేటా అంతా ఎలా ఉంటుంది? వీళ్ళు ఏమైనా మెయింటైన్ చేస్తారా ఫోన్పే వాళ్ళు? చెప్పండి, ఎప్పుడన్నా థింక్ చేశారు అసలు ఇలాగా? అంటే ఆ సర్వర్ కి ఈ సర్వర్ కి మిడిల్ లో ఉండేది REST API అంటే కదా కనెక్ట్ చేసేది. REST API గురించి వెళ్ళట్లేదు ఇప్పుడు. ఫస్ట్ అసలు అలా థింక్ చేశారు ఎప్పుడైనా? లేకపోతే మేక్ మై ట్రిప్ తీసుకోండి. మేక్ మై ట్రిప్ నుంచి డిఫరెంట్ ఫ్లైట్ కంపెనీస్ ఫ్లైట్స్ అన్ని ఎలా బుక్ చేయగలుగుతున్నాం? మేక్ మై ట్రిప్, గో విబో, పేటిఎం. సో ఫ్లైట్ బుకింగ్స్ కానీ హోటల్ బుకింగ్స్ కానీ ఎలా చేయగలుగుతున్నాం? రెడ్ బస్ తీసుకోండి, రెడ్ బస్ డిఫరెంట్ బస్సెస్ సంబంధించిన బుకింగ్స్ అంతా ఎలా చేయగలుగుతున్నాం? థింక్ చేశారా? సో మొత్తం ఎలా జరుగుతుందంటే ఆన్ REST APIనే జరిగిపోతుంది అనమాట, ఆన్ ద నెట్వర్క్. ఓకేనా, ఇప్పుడు మీరు ఏదైనా ఒక మొబైల్ రీఛార్జ్ చేయాలనుకోండి, మొబైల్ బిల్ కట్టాలి, పోస్ట్ పెయిడ్ బిల్ పే చేయాలనుకోండి. ఓకేనా, పేటిఎం నుంచి లేకపోతే ఫోన్పే నుంచి మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్ పే చేయాలనుకుంటున్నారు. ఓకే, ఎలా పే చేస్తారు? ఫోన్పేలోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆ బిల్ అమౌంట్ అసలు మీది ఎంత ఉంది అనేది కూడా డిస్ప్లే అయిపోతుంది దీంట్లో, అవునా కదా. సో అది ఎలా డిస్ప్లే అవుతుంది? మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ పోస్ట్ పెయిడ్ బిల్ ఎంత రిమైనింగ్ ఉంది దాంట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఎలా డిస్ప్లే అవుతుంది? సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫోన్పే వాళ్ళు, ఓకే, ఎయిర్టెల్ సర్వర్ కి ఒక ఏపీఐ ఉంటుంది అనమాట, గెట్ ఏపీఐ అనేసి. ఓకేనా, ఆ ఏపీఐ ఏం చేస్తుందంటే ఏపీఐ ట్రిగ్గర్ అవ్వగానే ఏపీఐ రెస్పాన్స్ వస్తుంది అనమాట. రెస్పాన్స్ లో మీ మొబైల్ నెంబర్ కి ఎంత ఇది ఉంది
ఓకేనా, ఎంత బ్యాలెన్స్ ఉంది అవుట్ స్టాండింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అది డిస్ప్లే చేస్తుంది రెస్పాన్స్ లో. ఆ రెస్పాన్స్ తీసుకొని వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఓకే, నెక్స్ట్ పేమెంట్ చేయగానే ఏమవుతుంది, ఇమీడియట్ గా వీళ్ళు ఫోన్ పే వాళ్ళు ఏం చేస్తారు, ఎయిర్టెల్ సంబంధించిన ఏపీని కాల్ చేస్తారు. కాల్ చేసి ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేసి మీ బిల్ పేమెంట్ సక్సెస్ఫుల్ చేస్తారు. అంతేగాని ఫోన్ పే వాళ్ళు అందరు సంబంధించిన డేటాని వీళ్ళు పెట్టుకోరు. వీళ్ళు జస్ట్ ఒక మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తారు అనమాట ఫోన్ పే. ఓకేనా, డిఫరెంట్ కంపెనీస్ కి డిఫరెంట్ పేమెంట్స్ కి డిఫరెంట్ థింగ్స్ అన్నిటికీ వీళ్ళు మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తారు అనమాట. ఓకే, మనకు తర్వాత ఎండ్ కస్టమర్ ఉంటాడు కదా, ఎండ్ కంపెనీకి వీళ్ళు జస్ట్ మీడియేటర్. మనం చేసిన ట్రాన్సాక్షన్ ని వీళ్ళు ఆ పర్టికులర్ ఏపీఐ యూస్ చేసి ప్రాసెస్ చేస్తారు అంతే. ఎవరు, ఫోన్ పే వాళ్ళు జస్ట్ మీడియేటర్ లాగా. ఓకే, సో మొత్తం ఇదంతా ఎలా జరుగుతుందంటే ఓవర్ ద నెట్వర్క్ ఏపీఐస్ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు పేమెంట్ గేట్వే తీసుకోండి. ఓకేనా, పేమెంట్ గేట్వేలో మీరు ఎలాంటి కార్డ్ అయినా యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు హెచ్డిఎఫ్సి పేమెంట్ గేట్వే వాడుతున్నారు అనుకోండి. ఓకేనా, మీరు ఎస్బీఐ పేమెంట్ గేట్వే, ఎస్బీఐ డెబిట్ కార్డు యూస్ చేయొచ్చు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూస్ చేయొచ్చు. ఓకేనా, అదర్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏదైనా యూస్ చేయొచ్చు అనమాట. అవునా కదా, పేమెంట్ గేట్వేలో అవునా కదా. సో అప్పుడు హెచ్డిఎఫ్సి పేమెంట్ గేట్వే యూస్ చేసినప్పుడు హెచ్డిఎఫ్సికి ఎలా తెలుస్తుంది మీ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందా లేదా, మీరు ఎంటర్ చేసిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెంబర్ కరెక్టా తప్ప, అసలు ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేయాలా రిజిస్టర్ చేయాలా, హెచ్డిఎఫ్సి ఎలా తీసుకుంటుంది. ఇప్పుడు మీ అకౌంట్ ఎస్బీఐలో ఉంది, హెచ్డిఎఫ్సి పేమెంట్ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, ఎస్బీఐ సంబంధించిన కస్టమర్స్ డేటా అంతా హెచ్డిఎఫ్సికి ఇస్తుందా, ఇవ్వదు కదా. అది అర్థమవుతుందా. హలో, అర్థమవుతుంది బ్రో. ఓకే, ఇలా మొత్తం ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి, మొత్తం ఓవర్ ద నెట్వర్క్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక సింపుల్ మేక్ మై ట్రిప్ తీసుకుందాం. ఓకే, జాగ్రత్తగా వినండి అసలు. ఓకే, మేక్ మై ట్రిప్. ఓకే, ఇది మేక్ మై ట్రిప్. సో మేక్ మై ట్రిప్ నుంచి మీరు ఏ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయొచ్చు, ఏ కంపెనీ ఫ్లైట్ టికెట్స్ చెప్పండి. ఇండిగో, ఇండిగో, స్పైస్ జెట్, స్పైస్ జెట్, ట్రూ జెట్, ట్రూ జెట్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకుంటే లుఫ్తాన్సా, రైట్స్, సిల్క్, లుఫ్తాన్సా. ఓకే, సో ఇవన్నీ ఇలాంటి టికెట్స్ అన్ని కూడా మీరు ఎలా బుక్ చేయొచ్చు, మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. అవునా కదా, ఇవన్నీ డిఫరెంట్ ఫ్లైట్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఏం చేస్తుంది, ఈ ఫ్లైట్ సంబంధించిన డేటా అంతా మేక్ మై ట్రిప్ మెయింటైన్ చేస్తుందా. మరి చెప్పండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర మీరు సెర్చ్ చేసిన ఫ్రమ్ ఫ్రమ్ నుంచి 2 వరకు ఆ డేట్ కి ఏమేమి ఫ్లైట్స్ ఉన్నాయి, ఆ ఫ్లైట్ డీటెయిల్స్ అంతా మేక్ మై ట్రిప్ మెయింటైన్ చేస్తుందా. చూడండి, ఇప్పుడు చూడండి, ఇండిగో అనేది వీళ్ళకి ఓన్ ఫ్లైట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఉంది అనమాట, సాఫ్ట్వేర్. ఓకే, స్పైస్ జెట్ వీళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ఉంది, ట్రూ జెట్ వీళ్ళ ఓన్ ఉంది. ఓకేనా, వీళ్ళ కంపెనీస్ ఓన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. కానీ ప్రతి ఒక్కరు ఈ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు, మేక్ మై ట్రిప్ కానీ లేకపోతే గోఐబీబో కానీ పేటిఎం కానీ ఇలాంటి వాటిని ఎందుకు ప్రిఫర్ చేస్తారు ఫ్లైట్ బుకింగ్ కి. చెప్పండి, దీని నుంచే బుక్ చేసుకోవచ్చు కదా, థర్డ్ పార్టీ వెండర్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ ఒక సైట్ లోంచి వెళ్తే కనుక ఒక కంపెనీ నుంచి ఫ్లైట్లు మాత్రం కనిపిస్తాయి. ఇదైతే మొత్తం అన్ని కనిపిస్తాయి కదా బ్రో. ఓకేనా, ఇప్పుడు ఇండిగో
వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, దీనికి సంబంధించిన ఫ్లైట్స్ మాత్రమే కనిపిస్తాయి. దాంట్లో మీకు లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. అవునా కదా, ప్రైస్ కంపారిజన్ ఉండదు. ఓన్లీ ఆ ఫ్లైట్స్ నుంచి మీరు బుక్ చేసుకోవాలి. అదే మీరు దీని నుంచి అయ్యారనుకోండి, అన్ని కంపెనీస్ సంబంధించిన ఫ్లైట్స్ అన్ని దీంట్లో కనపడతాయి. అవునా కదా. సో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మీరు ప్రైస్ కంపారిజన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ప్రైస్ కంపారిజన్ యూస్ చేసి ఇన్ని ఆప్షన్స్ లో మీకు ఏది సూట్ అవుతుందో ఆ టికెట్ బుక్ చేసుకుంటారు. కాబట్టి అందరూ కస్టమర్స్ ఏం చేస్తారంటే ఈ వీళ్ళు ఇండివిజువల్ వెబ్సైట్స్ యూస్ చేయకుండా మేక్ మై ట్రిప్, ఓకే, థర్డ్ పార్టీ వెబ్సైట్ ని యూస్ చేస్తే బుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు అనమాట. ఓకే కస్టమర్స్. ఓకే సో ఇప్పుడు మేక్ మై ట్రిప్ నుంచి నేను టికెట్ బుక్ చేయాలనుకోండి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఇండిగోకి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, స్పైస్ లో ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రూజెట్ లో ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి అంటే నేను సెర్చ్ చేసిన డేట్ అనమాట. ఫ్రమ్, టు అండ్ డేట్, ఈ 3 థింగ్స్ బేస్ చేసుకొని నాకు ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఆ ఫ్లైట్ డీటెయిల్స్ అంతా మేక్ మై ట్రిప్ చూపించాలో లేదా. ఎస్ మురళి. ఓకే ఓకే ఇప్పుడు చూడండి మేక్ మై ట్రిప్ ఈ వెబ్సైట్ లో ఇప్పుడు మీరు నేను ఇక్కడ బెంగళూరు టు హైదరాబాద్ నేను టికెట్, ఓకేనా, ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్. ఓకే నాకు సెప్టెంబర్ 21 కావాలనుకుంటున్నా. ఓకే ఓకే ఇది వన్ వే ట్రిప్. ఓకే వన్ వే ట్రిప్ ఫ్రమ్ టు సెప్టెంబర్ 21. ఇప్పుడు నేను సెర్చ్ కొట్టంగానే, ఓకేనా, సో మేక్ మై ట్రిప్ దగ్గర ఎంత టైం పట్టింది మొత్తం ఫ్లైట్స్ డేటా డిస్ప్లే అవడానికి? విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేసిందా లేదా? సో ఇప్పుడు ఇది ఎలా వచ్చింది డేటా మేక్ మై ట్రిప్ కి? సో మేక్ మై ట్రిప్ దగ్గర ఈ ఫ్లైట్ డీటెయిల్స్ డేటా అంతా ఉంటుందా? ఉండదు. చెప్పండి. మేక్ మై ట్రిప్ ఉండదు. దగ్గర ఈ ఫ్లైట్ డీటెయిల్స్ డేటా అంతా వీళ్ళ దగ్గర ఉండదు అనమాట. మేక్ మై ట్రిప్ అసలు కాన్ఫిడెన్షియల్ డేటా. ఓకేనా, వీళ్ళు ఫ్లైట్ డీటెయిల్స్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వరు అనమాట. ఓకేనా, థర్డ్ పార్టీస్ వాళ్ళు వీళ్ళు డేటా మొత్తం ఇచ్చారు. సో ఇది మొత్తం కానీ మేక్ మై ట్రిప్ ఎలా వచ్చింది విత్ ఇన్ సెకండ్స్ లో? వీళ్ళు డేటా మెయింటైన్ చేయట్లేదు కానీ వీళ్ళ దగ్గర డేటా ఎలా వచ్చింది చెప్పండి. వాళ్ళ వెబ్సైట్ ని యాక్సెస్ చేయడం. ఎప్పుడైనా ఇలా థింక్ చేస్తారా మీరు? మేక్ మై ట్రిప్ దగ్గరికి చూడండి, ఎయిర్ ఏషియా, ఓకే, తర్వాత గో ఫస్ట్, తారా, ఇండిగో, ఓకే, ఈ ఫ్లైట్ డీటెయిల్స్ డేటా అంతా ఎలా వచ్చింది మేక్ మై ట్రిప్ లో ఎంక్వైరీ చేయంగానే? చూడండి ఫ్లైట్ నేమ్ వచ్చింది, తర్వాత ఫ్రమ్ టు, అది ఏ టైం కూడా వచ్చింది, అది ఎంత టైం ట్రావెల్ టైం ఎంత అది కూడా వచ్చేసింది, దాని ప్రైస్ వచ్చింది. ఈ డీటెయిల్స్ అంతా ఎలా వచ్చింది మేక్ మై ట్రిప్ దగ్గర కంటే? ఓవర్ ద నెట్వర్క్, ఓకేనా, యూజింగ్ రెస్ట్ ఏపీఎస్ వస్తాయి అనమాట. ఇది ఎలా వస్తుంది చూడండి జాగ్రత్తగా. ఓకేనా, ఇప్పుడు మేక్ మై ట్రిప్ నేను వచ్చి ఏం చేస్తాను, ఫ్లైట్ సెర్చ్ చేయాలనుకున్నా ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ అండ్ సెప్టెంబర్ 21. ఇప్పుడు దీన్ని ఎలా సెర్చ్ చేస్తా చెప్పండి. ఓకే ఇది ఇప్పుడు ఎలా వస్తుందంటే ఫస్ట్ నేను సెర్చ్ చేసే క్రైటీరియా అనమాట. ఓకేనా, ఫ్రమ్, ఓకే, ఫ్రమ్ ఎక్కడి నుంచి? బెంగళూరు ఓకే టు హైదరాబాద్ హైదరాబాద్. ఓకే నెక్స్ట్ డేట్ ట్రావెల్ డేట్. ఓకే డేట్ వచ్చేంత 25
022. ఓకే. నెక్స్ట్ అంతే ఇవి చాలండి. ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తామో సెర్చ్ క్రైటీరియా ఉంది కదా ఇక్కడ సెర్చ్ క్రైటీరియా ఉంది కదా ఫ్రమ్ టు డిపార్చర్ డేట్ ఓకేనా. ఈ డీటెయిల్స్ ఏం చేస్తుందంటే ఓకే ఒక అశ్విని మ్యూట్ చేయండి. ఓకే ఫ్రమ్ టు డేట్ ఈ డీటెయిల్స్ ఏం చేస్తుందంటే ఒక దీన్ని రిక్వెస్ట్ పేలోడ్ అంటాం ఓకేనా. జేసాన్ పేలోడ్ ఓకేనా. జేసాన్ అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే జేసాన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే దీన్ని ఒక లాంగ్వేజ్ అంటాం జేసాన్ లాంగ్వేజ్ ఓకేనా. రెస్ట్ ఏపీఎస్ లో మనకు మార్కప్ లాంగ్వేజెస్ అని 2 లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చి చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి మార్కప్ లాంగ్వేజెస్. ఓకే ఒకటి వచ్చి జేసాన్, ఒకటి వచ్చి XML, ఒకటి వచ్చి ప్లెయిన్ టెక్స్ట్, ఒకటి వచ్చి HTML, ఇలా డిఫరెంట్ మార్కప్ లాంగ్వేజెస్ ఉంటాయి. రెస్ట్ ఏపీఐలో మార్కప్ లాంగ్వేజెస్ వచ్చి జేసాన్ అండ్ XML ఇప్పుడు బాగా ఫేమస్ అనమాట. ఈ రెండిట్లో కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఉండేది జేసాన్ ఫుల్ మార్కెట్ ట్రెండ్ లో రన్ అవుతుంది. XML అనేది ఓల్డ్ ఓకేనా. సో ఎక్కడైనా సరే రెస్ట్ ఏపీఐలో మార్కప్ లాంగ్వేజెస్ వచ్చి జేసాన్ వాడతారు అనమాట. జేసాన్ అంటే ఏంటి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే సో మేక్ మై ట్రిప్ ఏం చేస్తుందంటే ఒక రెస్ట్ ఏపీ రిక్వెస్ట్ పేలోడ్ క్రియేట్ చేస్తుంది అనమాట. మనం ఇచ్చిన దేంతో సెర్చ్ క్రైటీరియాతో ఒక రిక్వెస్ట్ పేలోడ్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ఏం చేస్తుంది ఇమీడియట్ గా ప్రతి ఒక్కరికి ఓకేనా మేక్ మై ట్రిప్ ఏం చేస్తుంది ప్రతి ఒక్కరికి ఇండిగోకి ఏం చేస్తుంది ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. ఓకే ఇండిగో ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది, స్పైస్ జెట్ కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఓకే నెక్స్ట్ ట్రూ జెట్ ఓకే Emirates Pacific Lufthansa. ఓకే ఇట్లా డిఫరెంట్ దీంతో టైఅప్ ఉన్న ఫ్లైట్ కంపెనీస్ అన్నిటికీ రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. ఓకే రిక్వెస్ట్ పంపించగానే ఏం చేస్తారు వీళ్ళు ఈ కంపెనీస్ ఏం చేస్తాయి ఓవర్ ద నెట్వర్క్ రెస్పాన్స్ పంపిస్తాయి అనమాట. ఓకేనా ఈ రిక్వెస్ట్ సంబంధించిన డేటాతో ఏం చేస్తారు రెస్పాన్స్ పంపిస్తారు. ఓకే విత్ ఇన్ సెకండ్స్ లో ఏమవుతుందంటే ఓకేనా ఇప్పుడు ఇండిగో ఉందనుకోండి ఇండిగో నుంచి మేక్ మై ట్రిప్ కి రెస్పాన్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే సేమ్ అలానే స్పైస్ జెట్ నుంచి మేక్ మై ట్రిప్ కి రెస్పాన్స్ వస్తుంది. ఓకే సేమ్ అలానే ట్రూ జెట్ నుంచి కూడా ఓకే ఓకేనా ఇమీడియట్ గా ప్రతి కంపెనీస్ కి రిక్వెస్ట్ మేక్ మై ట్రిప్ రిక్వెస్ట్ పంపించగానే ఆ కంపెనీస్ అన్ని ఏం చేస్తాయి మేక్ మై ట్రిప్ కి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఓకే రెస్పాన్స్ ఎలా ఇస్తుంది ఒక సేమ్ ఇలానే జేసన్ అరే రెస్పాన్స్ ఇస్తుంది. ఓకేనా సో జేసన్ అరేలో రెస్పాన్స్ ఏముంటుంది ఫ్రమ్ టు డేట్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్లైట్ నెంబర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి మేక్ మై ట్రిప్ లో సెర్చ్ కొట్టంగానే ఓకేనా టైం ఓకేనా డిపార్చర్ టైము అరైవల్ టైం అవునా కదా. సో డిపార్చర్ టైం ఇంత 13:25 ఓకేనా. సో అరైవల్ టైం ఇంత 14:40 ఓకే ఓకే నెక్స్ట్ ఫేర్ ప్రైస్
ప్రైస్ ఎంత 4532 ప్రైస్. ఓకేనా, ఇది ఒక అరేలో పంపించేస్తుంది అనమాట. ఓకేనా, అరే అంటే ఏంటి, మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో బెంగళూరు నుంచి హైదరాబాద్ డేట్ ఇది, డిపార్చర్ టైం, అరైవల్ టైం, ప్రైస్, ఇలాగా ఇది ఒక చేశాను అరే. ఇది ఒక ఫ్లైట్ అనమాట. దీనికి పిఎన్ఆర్ నెంబర్ ఏమైనా ఉందా? ఫ్లైట్ నెంబర్ కూడా పంపిస్తుంది. ఓకేనా, ఫ్లైట్ నెంబర్ సంథింగ్ నెంబర్ అనుకోండి. ఓకే, ఇది ఒక ఫ్లైట్ సంబంధించిన డీటెయిల్ అనమాట. ఓకేనా, సేమ్ ఇలానే ఏం చేస్తుంది, ఇండిగో చెప్పండి, ఇండిగో దగ్గర 10 ఫ్లైట్స్ ఉన్నాయనుకోండి. ఆ 10 ఫ్లైట్స్ సంబంధించిన డేటా అంటే మనం ఇచ్చిన సర్చ్ క్రైటీరియాతో 10 ఫ్లైట్స్ మ్యాచ్ అయ్యాయి అనమాట. ఓకేనా, బెంగళూరు నుంచి హైదరాబాద్కి 10 ఫ్లైట్స్ ఉన్నాయి ఇండిగోకి మనం ఇచ్చిన డేట్లో. ఓకేనా, సో ఆ టైం సంబంధించిన ఆ డేట్లో ఉన్న ఫ్లైట్స్ అన్నీ కూడా ఏం చేస్తుందంటే ఇలాగ ఒక జేసాన్ అరీలో పంపించేస్తుంది అనమాట. ఇదొక ఫ్లైట్ సంబంధించిన డేటా, ఇదొక ఫ్లైట్ సంబంధించిన డేటా, ఇట్లా మొత్తం. ఓకే, ఇది మొత్తం ఏమంటాం అంటే ఒక జేసాన్ అరే అంటాం. ఇలా పంపించింది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మేక్ మై ట్రిప్ దగ్గర డేటా ఉందా లేదా? ఇండిగో డేటా పంపించేసిందా లేదా మేక్ మై ట్రిప్కి? ఎస్. ఓకే, సేమ్ అలానే స్పైస్ జెట్ ఏం చేస్తుంది, వీళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తం మేక్ మై ట్రిప్ పంపిస్తుంది అన్నమాట. ట్రూ జెట్, ఎమిరేట్స్, సిల్క్, లుఫ్తాన్సా, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఫ్లైట్ డీటెయిల్స్. అంటే మనం పంపించిన రిక్వెస్ట్తో వాళ్ళ దగ్గర ఏవైతే మ్యాచింగ్ క్రైటీరియాతో ఫ్లైట్స్ ఉన్నాయో ఆ ఫ్లైట్ సంబంధించిన డేటా మొత్తం కూడా రెస్పాన్స్ ఇచ్చేస్తాయి ఫ్లైట్స్ అన్ని కూడా ఎవరికి, మేక్ మై ట్రిప్కి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి కాంట్రాక్ట్స్ అయినాయి ఉంటుంది అనమాట మేక్ మై ట్రిప్తో. ఓకేనా, కాంట్రాక్ట్స్ అయినాయి ఉంటుంది కాబట్టి వీళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తారు ఓవర్ ద నెట్వర్క్. సో ఇప్పుడు చూడండి, ఇట్లా అన్ని కంపెనీస్కి ఇట్లా మనం ఇక్కడ నోట్ చేసింది 1 2 3 4 6 కంపెనీస్, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి అన్నమాట ఫ్లైట్ కంపెనీస్. ఇప్పుడు చూడండి, విస్తారా ఉంది, తర్వాత ఎయిర్ ఏషియా ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నిటికీ రిక్వెస్ట్ పంపించగానే చూడండి, టచ్ బటన్ కొట్టగానే ఎంతసేపట్లో డేటా వచ్చేసింది మేక్ మై ట్రిప్కి. విత్ ఇన్ 1 or 2 seconds లో డేటా వచ్చేసింది అనమాట. అవునా కదా, అన్ని కంపెనీస్. సో బ్రో మనం సెర్చ్ డేటా బటన్ అయితే వస్తుంది. అదే. ఇంకా లెట్ మీ కంప్లీట్, మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఏం చేస్తుంది, సెర్చ్ బటన్ కొట్టగానే మనం పంపించిన సర్చ్ క్రైటీరియా ఉంది కదా, సర్చ్ క్రైటీరియాతో రిక్వెస్ట్ బాడీ క్రియేట్ చేసి జేసన్ బాడీ అందరికీ పంపిస్తుంది అనమాట. ఎవరికి, ప్రతి ఫ్లైట్ కంపెనీకి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఫ్లైట్ కంపెనీ వాళ్ళు వీళ్ళు పంపించిన రిక్వెస్ట్ క్రైటీరియాతో ఏదైతే ఫ్లైట్స్ మ్యాచ్ అవుతున్నాయో ఆ ఫ్లైట్స్ అన్నీ కూడా ఏం చేస్తారు, ఒక జేసన్ అరీలో పంపిస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మేక్ మై ట్రిప్ దగ్గర ఇండిగో డేటా ఉంది, స్పైస్ జెట్ డేటా ఉంది, ట్రూ జెట్ డేటా ఉంది, ఎమిరేట్స్, సిల్క్, లుఫ్తాన్సా, అందరి డేటా ఇప్పుడు మేక్ మై ట్రిప్ దగ్గర ఉందన్నమాట. అవునా కదా, చెప్పండి. ఎస్. మేక్ మై ట్రిప్ దగ్గర ఉంది డేటా. సో మేక్ మై ట్రిప్ ఏం చేస్తుంది, వచ్చిన డేటా మొత్తాన్ని తీసుకొని ప్రాసెస్ చేసి మన యూఐలో క్లియర్గా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇలాగా మనకు చూడడానికి నీట్గా మనకి ఇలా ఉందనుకోండి, ఇలా మనకు అర్థమవుతుందా? టెక్నికల్ ఇది చేసిన లాంగ్వేజ్ మనకైతే కొంచెం టెక్నికల్ ఐడియా ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది అనుకోండి. ఇంకెవరికన్నా నాన్ టెక్నికల్ వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓకే, సో అందరికీ అర్థమయ్యేలాగా వీళ్ళు నీట్గా దాన్ని బ్యూటిఫై చేసి మన ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషన్లో డిస్ప్లే చేస్తారన్నమాట ఈ డేటాని. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ డేటా ఉంది అనుకోండి, ఎయిర్ ఏషియా డేటా. ఇప్పుడు నాకు ఇక్కడ జేసన్లో ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది కదా, దీన్ని తీసుకొని ఈ రికార్డ్గా డిస్ప్లే చేస్తుంది ఇక్కడ ఒక రికార్డ్. ఓకే, ఆ లోగో ఇప్పుడు ఏరియా అనుకోండి, వీళ్ళ దగ్గర ఆల్రెడీ లోగోస్ ఉంటాయి కదా, ఆ లోగో, ఆ కంపెనీ, తర్వాత ఫ్రమ్, టు, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ దీనికి కావాల్సిన డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయో లేదా రెస్పాన్స్ చూడండి. ఇక్కడ కంపెనీ ఎయిర్ ఏషియా. ఓకే, పిఎన్ఆర్ నెంబర్ ఉందా లేదా, ఫ్లైట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ టు, ఫ్రమ్ హైదరాబాద్ బెంగళూరు. నెక్స్ట్ డేట్, ఏ రోజు వెళ్ళాలి. ఓకేనా, తర్వాత ఫ్రమ్ టైము టు డిపార్చర్ టైం, అరైవల్ టైం. నెక్స్ట్ ప్రైజ్, అన్నీ ఉన్నాయా లేవా ఇక్కడ వీళ్ళు రెస్పాన్స్ ఇచ్చేటవన్నీ ఒక రికార్డులో. నెక్స్ట్ ఇది ఒక ఫ్లైట్ అనమాట, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫ్లైట్, సేమ్ ఏరియా చేసి ఇంకో ఫ్లైట్ తీసుకోండి. ఈ ఫ్లైట్ అనమాట. మళ్ళీ దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవునా కదా. సో ఇలాగా
మొత్తం ఫ్లైట్స్ ఎయిర్ ఏషియాలో ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో ఆ ఫ్లైట్స్ డేటా మొత్తం ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. ఆ రెస్పాన్స్ తీసుకొని వీళ్ళు ఇదొక ఫ్లైట్ ఇలాగా చూపిస్తూ ఉంటారు అనమాట. ఇంట్లో ఈ వెబ్ అప్లికేషన్ మేక్మెట్రిక్ వెబ్ అప్లికేషన్. ఓకే, అర్థమైందా ఎలా వస్తుందో డేటా మేక్మెట్రిక్ కి? ఓకే, వచ్చిన డేటాని ఇక్కడ వీళ్ళు నీట్ గా ఫ్రంట్ ఎండ్ లో నీట్ గా బ్యూటిఫై చేసి ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేస్తారు అనమాట. ఇది ఇప్పుడు ఏమైంది, ఫ్లైట్స్ ఎంక్వైరీ అయిపోయింది అనమాట, అన్నా కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, డేట్ మారుతుంది. మళ్ళీ ఏపీఐ ట్రిగ్గర్ వేసి డేటా వచ్చింది. ఇంకోసారి ట్రిగ్గర్ చేస్తాను అనమాట ఏపీఐని. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తాను, మళ్ళీ ఏపీఐ ట్రిగ్గర్ వేసి రెస్పాన్స్ చేస్తాను. చూడండి ఎంత టైంలో, విత్ ఇన్ సెకండ్స్ లో మనకు ఇన్ని కంపెనీస్ లో డేటా వెళ్ళిపోయి ప్రాసెస్ అయిపోయి మళ్ళీ రెస్పాన్స్ వచ్చేసి ఆ రెస్పాన్స్ మళ్ళీ వీళ్ళు బ్యూటిఫై చేసి యూఐలో డిస్ప్లే అవ్వడానికి ఎంత టైం పడుతున్నది? విత్ ఇన్ సెకండ్స్ అనమాట. ఓకేనా. సో ఇలాగా రెస్ట్ ఏపీఐలో మొత్తం ఓవర్ ద నెట్వర్క్ ఎలాంటి ఎంక్వైరీస్ అయినా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా ఈజీగా ప్రాసెస్ చేసేయచ్చు రెస్ట్ ఏపీఐలో ద్వారా అన్నమాట. ఓకే, అర్థమైందా? బ్రో డేటా వీళ్ళ దగ్గర ఏమి ఉంచుకోదు కదా ఇది, వీళ్ళు ఉంచుకోరు. మేక్మెట్రిక్ అన్నది. ఉంచుకోరు. అది ఇప్పుడు మళ్ళీ సీట్స్ బుకింగ్ అది మళ్ళీ అది ఏ రేషియా అయితే ఏ రేషియా సైట్ లోకి వెళ్ళి బుక్ అవుతుందా? అట్లా బుక్ అవ్వదు. వ్యూ డీటెయిల్స్ కొట్టంగానే ఇక్కడ బుక్ నౌ ఉంది కదా, అవును. బుక్ నౌ కొట్టారనుకోండి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లోనే బుకింగ్ చేయాల్సింది. ఇంకా వీళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ తీసుకుంటారు. ఎవరు? మేక్మెట్రిక్ వాళ్ళు. ఓకేనా. వీళ్ళు ఏ డీటెయిల్స్ కావాలో అవన్నీ తీసుకొని వీళ్ళే టికెట్ బుక్ చేస్తారనమాట. బ్రో మరి ఇది ఈ సెకండ్ టైంలో ఇంకో అదర్ యాప్ నుంచి కూడా సేమ్ అదే ఫ్లైట్ అదే సీట్ ఇంకోళ్ళు ఎవరైనా బుక్ చేస్తే? అలా బుక్ చేయరు. అదే టైంలో అదే సీట్ అదే సీట్ బుకింగ్ దీంట్లో ఉండదు కదా. ఓకే. ఇనిషియల్ గా సీట్ బుకింగ్ ఫ్లైట్స్ లో మీకు ఉండదు. ఓకేనా. మొత్తం టికెట్ బుక్ అయిన తర్వాత సీట్ బుకింగ్ చేసుకోవాలి మీరు. అంటే చెక్ ఇన్ అయ్యేటప్పుడు సీట్ సెలెక్షన్ చేసుకోవాలి. నార్మల్ ఫ్లైట్ బుకింగ్ అప్పుడు మనకి మూవీ టికెట్స్ ఉన్నాయనుకో బ్రో, మూవీ టికెట్స్ సీట్స్ ఉంటాయి కదా, అవి అది ఈ యాప్ నుంచి త్రూ ఉంటది కదా డైరెక్ట్ మీరు అన్నట్టు. అదే మీరు ఇచ్చిన టికెట్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవడానికి ఇప్పుడు ఇద్దరు ఒకే టైం లో ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఓకేనా. మీ టికెట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది. మీరు ఏదైతే సీట్ బుక్ చేసుకోవాలనుకున్నారో ఆ సీట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఎర్రర్ త్రో చేసేస్తారు అనమాట. సీట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది, ప్లీజ్ సెలెక్ట్ అనదర్ సీట్ అనేసి. ఓకే, ఒకసారి అందులో ఎవరైతే ఫస్ట్ క్లిక్ చేశారో అది ఇంకా హోల్డ్ అయిపోద్ది. టికెట్ బుక్ అయినా బుక్ అవ్వకపోయినా ఒక 5 minutes వరకు హోల్డ్ అయిపోయి ఉంటది. అంతే, అది నీకు ఇంక చూపించదు. ఓకేనా. వేరే వాళ్ళు బుక్ చేస్తున్నారు అనుకో, వాళ్ళ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు 3 minutes టైం ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు రెడ్ బస్ ఎప్పుడైనా బుక్ చేస్తుంటే టికెట్, మీ టికెట్ లాక్ అయిపోయి ఉంటుంది. వేరే వాళ్ళ దాంట్లో చూసి మీ టికెట్ బుక్డ్ అనే చూపిస్తుంది అనమాట. వాళ్ళ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు. వాళ్ళ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ మధ్యలో ఆపేశారు అనుకోండి, ఆపేసినా కూడా 3 minutes 4 minutes అలా బుక్ అయినట్టే చూపిస్తుంది. ఆ తర్వాత టైం అవుట్ అయిపోయిన తర్వాత సీట్ రిలీజ్ అవుతుంది అనమాట. అలాగే వాళ్ళు రాసుకుంటారు లాజిక్. ఓకే. అయితే డేటా మొత్తం కూడా అంటే ఓన్లీ డేటా మాత్రమే పంపుతుంది, బుకింగ్ మాత్రం మొత్తం టోటల్ ఇంక దీంట్లోనే జరుగుతుంది, ఇంకా సైట్ లోకి వెళ్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయేసి ఓకేనా, వీళ్ళు ఎవరు మేక్మెట్రిక్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, అప్పుడు బ్యాక్ ఎండ్ లో వీళ్ళ ఇంకో వేరే ఏపీఎస్ ఉంటాయి. ఆ ఏపీఎస్ రన్ అయ్యేసి ఫ్లైట్ బుకింగ్ ఏపీఎస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ పర్టికులర్ ఏపీ ట్రిగ్గర్ వేసి ఫ్లైట్ కన్ఫర్మ్ చేసేస్తుంది డేటాబేస్ లో, ఫ్లైట్ టికెట్ బుకింగ్ కన్ఫర్మ్డ్ అని. ఓకేనా. మొత్తం ఇక్కడే వీళ్ళే చేస్తారు, మొత్తం ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేసి లాస్ట్ లో ఫ్లైట్ బుకింగ్ వాళ్ళ దగ్గర కన్ఫర్మ్ చేస్తారు అనమాట, ఆ ఏపీఐ కాల్ చేసి. ఓకే, ఇలాగా మనకు మొత్తం ఇది జరుగుతుంది అనమాట ఏంటి ప్రాసెస్. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, ఓన్లీ ఫ్లైట్స్ కి. ఇలాగే హోటల్స్, ఓకేనా, హోమ్ స్టేస్, ఫ్లైట్స్, బస్, ఓకేనా, తర్వాత ట్రాన్సాక్షన్స్, ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా ఓవర్ ద నెట్వర్క్ ఏపీఎస్ లోనే జరిగిపోతుంది అనమాట మొత్తం కూడా. ఇప్పుడు మొత్తం వరల్డ్ ఈస్ రన్నింగ్ ఆన్ ఏపీఎస్. ఓకే,
అర్థమైందా? బ్రో అర్థమైంది. ఓకే. ఇది సింపుల్ ఏపీఎస్ లా అన్నమాట. ఇప్పుడు అసలు ఏపీఐని ఎలా ట్రిగ్గర్ అవుతాయి చూడండి ఏపీఎస్. చూసారండి, ఇక్కడ మనం ఇన్స్పెక్ట్ కొట్టి ఓకేనా, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. ఇక్కడ మొత్తం హెచ్టిఎంఎల్ కోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ మోర్లోకి వెళ్ళి నెట్వర్క్ అని ఉంది కదా, నెట్వర్క్ సెలెక్ట్ చేస్తున్నారంటే మీకు ఈ బటన్ ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను సెర్చ్ బటన్ కొట్టంగానే ఒక్కసారిగా ఎన్ని ఏపీఎస్ ట్రిగ్గర్ అవుతాయి చూడండి. ఎన్ని ట్రిగ్గర్ అయినాయి? మొత్తం 500 రిక్వెస్ట్లు ట్రిగ్గర్ అయినాయి అనమాట. అవునా కదా? 501 మొత్తం ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ అయింది? 12.2 సెకండ్స్. ఓకే, మొత్తం ఈ రిక్వెస్ట్ అన్ని ప్రాసెస్ అయ్యడానికి మనకి ఎంత టైం పట్టింది అనమాట. సో మొత్తం ఇవన్నీ ఏంటంటే ఏపీఎస్. ఓకేనా? చూడండి, ఒక ఏపీఐ ట్రిగ్గర్ అయ్యి మన రెస్పాన్స్ రావడానికి ఎంత టైం పట్టింది? ఒకటి 26 మిల్లీ సెకండ్స్, ఒకటి వచ్చి 8 మిల్లీ సెకండ్స్, ఒకటి వచ్చి 3 మిల్లీ సెకండ్స్, 7 మిల్లీ సెకండ్స్. మిల్లీ సెకండ్స్లోనే డేటా మనకు వచ్చేస్తుందా లేదా? ఒక ఏపీఐ 1 మిల్లీ సెకండ్, 1 మిల్లీ సెకండ్ కంటే తక్కువ ఏమైనా ఉన్నాయా? చూడండి, 9 మిల్లీ సెకండ్స్. ఓకే, 1.00 సెకండ్స్. ఇలాగా మొత్తం మనకు ఏపీఎస్ ట్రిగ్గర్ అవుతాయి అన్నమాట. అది అర్థమైందా లేదా? ఒక్కసారి సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే మొత్తం ఏపీఎస్ 392 రిక్వెస్ట్లు ట్రిగ్గర్ అయినాయి ఏపీఎస్. కానీ ఇది యాక్చువల్ ఏపీఎస్ కాదు. ఓకేనా? వీళ్ళు మేక్ మై ట్రిప్ వాళ్ళు ఆ రెస్పెక్టివ్ ఎవరికి మేక్ మై ట్రిప్, ఇండిగో, ట్రూజెట్, స్పైస్జెట్ వాళ్ళకి ట్రిగ్గర్ చేసే ఏపీఎస్ కాదన్నమాట. ఇవన్నీ ఫ్రంట్ అండ్ ఏపీఎస్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకు లోడ్ అయ్యేటప్పుడు ఈ ఐకాన్ వచ్చిందా లేదా? ఇది రైట్ ఐకాన్. వచ్చింది బ్రో. సో అది ఎలా వచ్చింది? ఆ ఏపీఐ ట్రిగ్గర్ చేస్తేనే ఆ ఏపీఐలో వచ్చింది అనమాట. ఓకేనా? వీళ్ళు ఓకే. డైనమిక్ గా ముందే రాసుకుంటారా బ్రో ఏదన్నా కోడ్ ని? అంటే టైం ఇప్పుడు చూడండి. ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వాలి అని. ఇప్పుడు చూడండి, ముందే మొత్తం కోడ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, .png నేను సెట్ చేస్తే ఇండిగో మనకి డిస్ప్లే అవుతున్నది లేదా? ఈ లోగో ఎక్కడి నుంచి వచ్చింది? ఏపీ వీళ్ళు హిట్ చేస్తే ఆ ఏపీ ద్వారా ఈ లోగో వచ్చి ఇక్కడ డిస్ప్లే అయింది అన్నమాట. ఓకే, యూకే ఇది చూడండి, విస్తారా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఏపీలో ఇక్కడ వచ్చింది కదా, అన్నారు కదా. సో ఈ లోగో ఇక్కడ తీసుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాక్ ప్రైజ్ లాక్ సింబల్ ఉంది చూడండి, ఇక్కడ వచ్చిందా లేదా? ఇదిగోండి లాక్ ప్రైస్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఏపీ అన్నమాట. ఓకే, కూపన్స్ ఇవన్నీ .png ఉండే ఏపీఐస్. ఎందుకు లాక్ చేస్తారు ఆ లోగో అనేది? హ్మ్? లోగో అనేది ఎందుకు లాక్ చేస్తారు? ఇదా? ఆ, లాక్ చేయాల, ప్రైస్ లాక్ చేసుకోవచ్చు అనమాట. టికెట్ బుక్ చేసేటప్పుడు
ఇప్పుడు ఈ ప్రైస్ ఇక్కడ ప్రైస్ ఉంది కదా 4532. ఇదేమవుతుందంటే రేపు మీరు సెర్చ్ చేశారనుకోండి ప్రైస్ పెరిగిపోతుంది అనమాట. ఫ్లైట్ ఫేర్స్ అన్ని ఎలా ఉంటాయంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ రోజు తక్కువ ఉండొచ్చు, మళ్ళీ రేపటికి పెరిగిపోవచ్చు. అలా ఫ్లైట్ రేట్స్ ఈ రోజు సెర్చ్ చేసిన రేట్ రేపటికి ఉండదు. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడే మీరు ప్రైస్ లాక్ చేసుకునేచ్చు అనమాట. ఇప్పుడు ప్రైస్ లాక్ చేసుకొని ఇదే ప్రైస్ తో మీరు ఫ్యూచర్ లో అంటే ఒక 5 days తర్వాత కానీ అలా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాక్ చేసేసుకుంటే. అదే లోగో ఇంత ముందు నువ్వు చూపించినట్టు లోగో. ఇది జస్ట్ ఇక్కడ లోగో పెట్టినారు, ఇది లోగో. లాక్ ప్రైస్ అండ్ పే లేటర్ అనే దానికి వీళ్ళు ఊరికే ఒక ఇమేజ్ లాగా డిస్ప్లే చేస్తున్నారు. లాక్ సింబల్ లాక్ అవడానికి. ఓకేనా, లాక్ సింబల్ ఇక్కడ చూపించినారు అంత ఇమేజ్. ఓకే, మేక్ మై ట్రిప్ లోగో. యాక్చువల్ గా మనకి మేక్ మై ట్రిప్ లోగో ఎక్కడో ఉంటుంది చూడండి, మేక్ మై ట్రిప్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఏపీఐస్ అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒక ఏపీఐ తీసుకొని నేను ట్రిగ్గర్ చేస్తాను చూడండి. ఏదైనా ఒక ఏపీఐని మనం ఎలా ట్రిగ్గర్ చేయొచ్చు? మాన్యువల్ గా ట్రిగ్గర్ చేయాలంటే మనం ఏపీఐని ట్రిగ్గర్ చేయాలంటే మనకు ఒక టూల్ ఉంటుంది అనమాట. పోస్ట్ మ్యాన్ అనేసి ఒక టూల్ ఉంటుంది. ఓకే, ఇది పోస్ట్ మ్యాన్ అనమాట. పోస్ట్ మ్యాన్ టూల్ ఇదంతా డౌన్లోడ్ చేసుకోవాలి ఈరోజు. ఓకే, ఈ పోస్ట్ మ్యాన్ టూల్ యూజ్ చేసి మనం ఒక ఏపీఐని హిట్ చేయొచ్చు. ఓకే, చూడండి నేను సింపుల్ చూపిస్తాను. ఒక ఏపీఐని ఎలా హిట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ లోగో ఉంది, మేక్ మై ట్రిప్ పిఎన్జి లోగో. ఈ లోగోని ఇప్పుడు నేను హిట్ చేస్తాను చూడండి. వచ్చిందా లేదా లోగో? వచ్చింది. చూడండి నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి ఓకే నా ఏపీఐని హిట్ చేశాను. నాకు ఇక్కడ ఏదైతే లోగో వచ్చిందో చూడండి రెస్పాన్స్ లో, అదే లోగో నాకు ఇక్కడ వచ్చింది. అవునా కదా? సో సేమ్ అలానే మీరు ఇంకొక ఏపీఐని హిట్ చేయండి. ఈ ఫ్లైట్ ఏపీఐని హిట్ చేద్దాం. ఫ్లైట్ ఏపీఐని ఎలా హిట్ చేస్తాం? ఇది తీసుకొని ఫ్లైట్ పిఎన్జీస్ ఇవన్నీ కూడా ఏపీఐ అన్నా బ్రో. ఇవి ఇమేజెస్. పిఎన్జి అనేది ఇమేజ్. అవును, ఇమేజ్ రెస్పాన్స్ అదే మనకు. ఓకే. ఒక పిఎన్జీ మనం కోడ్ ఉన్న వాళ్ళు పిఎన్జీని పెడతారు కదా. పిఎన్జీ అంటే ఒక ఇమేజ్ లాంటిది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఒక ఇమేజ్ అంటే అవును. పిఎన్జి అనేది. ఓకే, ఇది ఏ ఏపీఐనైనా మనం ఇక్కడ నుంచి హిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మనం మేక్ మై ట్రిప్ వెబ్సైట్ ఇప్పుడు హ్యాకింగ్ జరుగుతూ ఉంటుంది కదా. హ్యాకింగ్ ఎలా చేస్తారు? ఇంతే అనమాట. ఈ వెబ్సైట్ యూజ్ చేయకుండా బ్యాక్ ఎండ్ లో ఉన్న ఏపీఐ తీసుకొని హిట్ చేసేసి టికెట్ బుక్ చేసేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా. ఏ ఫ్లైట్ కావాలో ఆ ఫ్లైట్. ఓకేనా, కాబట్టి సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ ఫ్లైట్ బుకింగ్ ఏపీఐస్ అంతా వీళ్ళు చూపించారు అనమాట ఇప్పుడు. ఓకేనా, ఫ్లైట్ రిలేటెడ్ ఓన్లీ వీళ్ళ ఓన్ లోగోస్, తర్వాత సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అవి చూపిస్తారు కానీ ఓకే నార్మల్ ఫ్లైట్ బుకింగ్స్ వి చూపించరు సెక్యూరిటీ పర్పస్ కోసం. ఓకేనా, సో ఈ పోస్ట్ మ్యాన్ టూల్ యూజ్ చేసి మనం మాన్యువల్ గా ఏపీఐని హిట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా ఏపీఐ అంటే మీకు? బ్రో
అంటే మెయిన్ ఏపీ అన్నది మనకి ఇంకా చూపించడం మురళి రోయల్. మెయిన్ ఏపీ చూపించారు మనకు. ఓకే. అంటే బ్యాక్ ఎండ్ లో అయితే జరుగుతుంది ఉమ్, ఆ ప్రాసెస్. ఉమ్. అది జరుగుతుంటది కదా, అయితే మనం దాన్ని క్యాచ్ చేయడం ఎలా ఉండలేదు ఏపీ మెయిన్ ఏపీ. మనం క్యాచ్ చేయలేము. మనం క్యాచ్ చేసామంటే ఆ, వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళు, కాబట్టి మనం క్యాచ్ చేయలేం. అంటే బ్యాక్ ఎండ్ లో ఎలాగో జరుగుతుంది కదా, అంటే అసలు మనకి కనిపించదు ఇంకెక్కడ అది. వాళ్ళు హైడ్ చేసేస్తారు దాన్ని కనిపించుకుంటా. ఓకే. అది కనపడింది అనుకోండి, ఫ్లై మేక్ మై ట్రిప్ ఎవరు బుక్ చేసుకో టికెట్లు. మనం బుక్ చేసే లోపే దాన్ని బుక్ చేసేస్తారు హ్యాకర్స్ అందరూ ఈజీగా. అవంతా సెక్యూర్ గా జరుగుతుంది వర్క్లు. ఓకే. డౌట్స్? బ్రో ఇప్పుడు మేక్ మై ట్రిప్ అనేది ఒకసారి ఒక బ్రోకర్ టైప్ కదా. ఇలాంటివి ఒక మల్టిపుల్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లో ఒక స్టాంప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ అయిపోయింది అనుకోండి టికెట్, ఆ డేటాబేస్ ను మెయింటైన్ చేయడానికి సెంట్రల్ రిపాజిటరీ కదా, అది ఎవరు మెయింటైన్ చేస్తారు? టికెట్స్ రిజల్ట్ ఇప్పుడు ఏ టికెట్ వచ్చినా, ఇప్పుడు నేను మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేశాను అనుకోండి, నేను టికెట్ ఎవరు రైజ్ చేస్తాను? మేక్ మై ట్రిప్ కే రైజ్ చేస్తాను, ఇండిగోకి రైజ్ చేయను. అప్పుడు మేక్ మై ట్రిప్ కే రైజ్ చేయాలి కాబట్టి వీళ్ళే ఆ టికెట్ తీసుకొని, అది ఇంకా బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం రిజాల్వ్ చేస్తారు అనమాట. కానీ టికెట్ మెయింటైన్ చేస్తే వీళ్ళే మెయింటైన్ చేస్తారు ఆ టికెట్. టికెట్ మెయింటైన్ చేసేది వీళ్ళే. డేటాబేస్ ఎవరు మళ్ళీ థర్డ్ పార్టీకి? వాళ్ళే డేటాబేస్ వాళ్ళే. మేక్ మై ట్రిప్ ఇండిగోలో టికెట్ బుక్ చేశారు అనుకోండి, ఇండిగో వాళ్ళే టికెట్ మెయింటైన్ చేస్తారు. అండ్ వీళ్ళు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. మేక్ మై ట్రిప్ వాళ్ళు కూడా చేసుకోకపోవచ్చు, అది మనకు తెలియదు. ఓకే, మళ్ళీ పిఎన్ఆర్ ఎంక్వైరీ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు టికెట్ బుక్ అయిపోయింది అనుకోండి, టికెట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇండిగోలో ఉంటుంది అనుకోండి టికెట్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇండిగోలో పిఎన్ఆర్ ఎంక్వైరీ చేస్తే, పిఎన్ఆర్ ఎంక్వైరీ అయిపోయిన కాల్ చేస్తారు అనుకోండి, మీకు డేటా ఆ పిఎన్ఆర్ నెంబర్తో మీ టికెట్ ఉంటే ఆ డేటాను చూపిస్తుంది, లేకపోతే లేదు అంతే. ఓకే, సో ఫస్ట్ అందరూ ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళేసి పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ చేయండి. ఈరోజు పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ అని కొట్టండి. అందరూ పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ కొట్టారంటే ఫస్ట్ వన్ డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ వస్తుంది. ఓకేనా? మీకు ఇక్కడ విండోస్ 64 బిట్ చూపిస్తుంది చూడండి. అందరూ చూడండి, ఓపెన్ చేశారా? సో విండోస్ వర్షన్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ చేయడం అందరూ.
సో 64 బిట్ 64 బిట్ డౌన్లోడ్ అంటే చేసి 64 బిట్ బ్రో, విండోస్ 64 బిట్. అవును, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేయండి పోస్ట్ మ్యాన్. ఓకే, ప్లేస్ రికార్డింగ్ ఆపే.